Hello students, this is your law faculty Sai Uday Kumar. Today we are going to discuss about our day before exam strategy for our January 2026 attempt. ఈ January 2026 అటెంప్ట్లో మన ఎగ్జామ్ డేట్ వచ్చేసి 20th January 2026. అంటే మరి దీని బిఫోర్ ఎగ్జామ్ ఏంటి సార్? అకౌంట్స్. ఇది ఎప్పుడు 18th January జరుగుతుంది. ఈ 18th January ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనలో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, అరే నీ బ్యాలెన్స్ షీట్ ఎలా టాలీ అయింది, నా బ్యాలెన్స్ షీట్ ఎలా టాలీ అయింది, ఇవన్నీ డిస్కషన్స్ పక్కన పెట్టండి. దిస్ ఈస్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ డూ నాట్ డిస్కస్ అబౌట్ అవర్ ప్రీవియస్ ఎగ్జామ్, నథింగ్ బట్ అకౌంట్స్ ఎగ్జామ్ గురించి ఎవ్వరూ డిస్కస్ చేయొద్దు. మనం మెయిన్ ఫోకస్ మొత్తం దేని మీద షిఫ్ట్ చేద్దాం, టు అవర్ లా ఎగ్జామ్. ఈ లా ఎగ్జామ్లో టోటల్ మనకి ఎంత టైం అవైలబిలిటీ ఉంది సార్ అంటే ఆన్ 18th January వీ హ్యావ్ 4 hours, ఆన్ 19th January అప్రాక్సిమేట్లీ 14 hours మీరు చదువుకోవాలి, అండ్ 20th January 6 hours, టోటల్ 24 hours. దీంట్లో ఫస్ట్ ఈ 4 hours అంటే మనకి చిన్న చిన్న చాప్టర్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐ యాక్ట్, ఎల్ఎల్పి, ఐఆర్ఎఫ్ ఇలాంటి చాప్టర్స్ని మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. అండ్ 19th January మనం ఏది మెయిన్ ఫోకస్ చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, వీటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ వీటి తర్వాత మనకి ప్రాపర్ టైం గ్యాప్ని చూసుకొని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, దాంట్లో ఉన్న స్పెషల్ కాంట్రాక్ట్స్ని ఫోకస్ చేయాలి. అండ్ బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవైతే మనకి బాగా ఇంపార్టెంట్ అనుకున్నా, మనం బాగా చదివామో వాటిని మళ్ళీ ఏం చేయాలమా, వీ హ్యావ్ టు రిపీట్. ఈ స్ట్రాటజీని మీరు కనుక 100% ఫుల్ ఫ్లెడ్జెడ్గా అప్లై చేయండి, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్సెల్ అయి వస్తారు. నెక్స్ట్, బిఫోర్ గోయింగ్ టు ద స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా ఇందాక, ఫర్గెట్ అబౌట్ అవర్ ఎగ్జామ్, నథింగ్ బట్ అకౌంట్స్ ఎగ్జామ్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్, అండ్ డోంట్ డిస్కస్ అబౌట్ ద బ్యాలెన్స్ షీట్ టాలీస్ విత్ అదర్స్. ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్, ఓకే? సో మన మెయిన్ ఫోకస్ మొత్తం దేని మీద ఉండాలి, లా ఎగ్జామ్ మీద ఉండాలి. అండ్ టైమ్ టు ఫోకస్ ఆన్ లా. నౌ డీటెయిల్ స్ట్రాటజీ. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం సార్ మనం? డీటెయిల్ స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంపెనీస్ యాక్ట్. ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో ఫస్ట్ డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రావైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ either theory question or practical question from this point of view. Doctrine of indoor management and exceptions and constructive notice is also important. And memorandum of association, articles of association కూడా మనం కన్సిడర్ చేయాలి. వీటి మీద నుంచి థియరీ క్వశ్చన్ ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి రిగార్డింగ్ ఎంట్రిచ్మెంట్ ప్రొవిజన్. అండ్ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ప్రైవేట్ కంపెనీ, ఓపీసీ, స్మాల్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ, డోర్మెంట్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ లిమిటెడ్ బై గ్యారంటీకి, లిమిటెడ్ బై షేర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ క్వశ్చన్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది మా. అండ్ హోల్డింగ్, సబ్సిడరీ, అసోసియేట్, ఈ మూడిట్లో మనకి లిమిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ లిమిట్స్ని మనం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటుగా మనకి ఫీచర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఉంటాయి, సపరేట్ లీగల్ ఎంటిటీ, ఆర్టిఫిషియల్ పర్సన్, కామన్ సీల్, పర్పెక్చువల్ సక్సెషన్. వీటి మీద యూ మే ఎక్స్పెక్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్, అండ్ కామన్ సీల్ నుంచి థియరీ క్వశ్చన్ ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ దీస్ 2 పాయింట్స్ నుంచి యూ మే ఎక్స్పెక్ట్ ఏ థియరీ క్వశ్చన్. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ కైండ్స్ ఆఫ్ క్యాపిటల్ లైక్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్స్లో ఆథరైజ్డ్, పెయిడ్ అప్, ఈక్విటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. అండ్ ఆఫ్టర్ కంపెనీస్ యాక్ట్ వీఆర్ గోయింగ్ టు అబౌట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం ఫోకస్ మొత్తం అన్పెయిడ్ సెల్లర్స్ రైట్స్. దీంట్లో ఏమన్నాయేమో లీను, స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్, రీసేలు, ఈ రైట్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకని వీటి నుంచి మనకి ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? థియరీ క్వశ్చన్ ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రైట్ అగైన్స్ ద బయ్యర్, రైట్ అగైన్స్ ద సెల్లర్, దీని మీద నుంచి మనం థియరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ సేల్ నుంచి మనం ఐదర్ థియరీ క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ప్రాక్టికల్ క్వశ్చన్ అయినా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిగార్డింగ్ ఈ ఆప్షన్ సేల్లో మనకి ఎగ్జామ్లో 6th క్వశ్చన్లో 6C దాని నుంచి మేజర్గా ఆప్షన్ సేల్ నుంచి అడుగుతున్నారు. అండ్ నెమో డాట్ కాన్ నాన్ హ్యాబిట్, సేల్ బై నాన్ ఓనర్, దాని నుంచి మనం ప్రాక్టికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సమ్ టైమ్స్ దాని థియరీ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, దీంట్లో స్పెసిఫిక్ గూడ్స్ మీద ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, అన్సర్టైన్ గూడ్స్ మీద ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, సేల్ రిటర్న్ బేసిస్ మీద ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, రిజర్వేషన్ ఆఫ్ ఎ రైట్ ఆఫ్ డిస్పోజల్ మీద ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో వీటన్నిటి గురించి మనం తరువుగా ఉండాలి. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ సబ్సేల్ ఆర్ ప్లేజ్, అంటే ఒక అన్పేడ్ సెల్లర్ అనే వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ టు గూడ్స్ బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాటిని సబ్సేల్ ఆర్ ప్లేజ్ చేస్తే వాట్ ఈస్ ద ఎఫెక్ట్. అలాగే క్యావియేట్ ఎంప్టర్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, అండ్ దాని ఎక్సెప్షన్స్. అండ్ వాటితో పాటుగా ఇంప్లాయిడ్ కండిషన్స్, ఇంప్లాయిడ్ వారంటీస్, ఇవి మనం ప్రాక్టికల్ క్వశ్చన్స్కి ఏమో కండిషన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, థియరీ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారంటీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ ఇంప్లాయిడ్ కండిషన్స్ని థియరీ క్వశ్చన్ కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎస్, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కన్వర్షన్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కండిషన్ ఇంటూ బ్రీచ్ ఆఫ్ వారంటీ. సో బ్రీచ్ ఆఫ్ కండిషన్ వారంటీ కింద ఎప్పుడు మనం కన్వర్ట్ చేస్తాం.
అలాగే అగ్రిమెంట్ టు సెల్ ఎట్ వాల్యుయేషన్ వీ మే ఎక్స్పెక్ట్ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్, రైట్? అండ్ డెలివరీ ఆఫ్ రాంగ్ క్వాంటిటీ, destruction of subject matter, it may also going to expect a practical question like definition of goods, contract of sale, classification of goods. We have existing, future, contingent goods, all these things. And also the legal rules regarding delivery of goods, we have a big question, right? So ఈ పాయింట్స్ అన్ని మనం ఫోకస్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930. And coming to the Indian Partnership Act 1932, what we are going to focus, nothing but minor as a partner and his rights and liabilities when he become the major. After becoming the major, what is his decision, either to become a partner or not to become a partner? And transfer of partners interest, section 29, and partnership deed, and it is very important. Types of partnerships and partners. Types of partnership manaki 4. One is partnership of fixed period, partnership at will, particular partnership, general partnership, and partners. Different types of partners. We have actual, sleeping, nominal, partner profits only, and most important is section 28. Partner by estoppel or holding out. You may expect a practical question from that point. దీంతో పాటుగా ఈ సెక్షన్ 28తో పాటుగా మనం ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో ఉన్న ఇంకొక పాయింట్, నథింగ్ బట్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. అక్కడ పార్ట్నర్ అనేవాడు పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా రిటైర్ అయితే వాట్ ఆర్ ద కేసెస్, ఈ రెండు మనకి ఇంటర్లింక్డ్ కింద అడుగుతూ ప్రాక్టికల్ క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 69, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. దాంట్లో ఏంటమ్మా ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్, అలాగే దాని మీద ఉన్న ఎక్సెప్షన్స్ కూడా మనం చదువుకోవాలి. పార్ట్నర్షిప్ వర్సెస్ హెచ్యుఎఫ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ క్వశ్చన్, వీ మే ఎక్స్పెక్ట్ ఇట్ యాజ్ ఏ థియరీ క్వశ్చన్. ఇంప్లాయిడ్ అథారిటీ సెక్షన్ 19, అండ్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ, అలాగే పార్ట్నర్ ఇండీడ్ వర్చువల్లీ ఎంబ్రేసెస్ ద క్యారెక్టర్ ఆఫ్ బోత్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్, సెక్షన్ 18. ఈ రెండింటిని కలిపి ప్రాక్టికల్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్ కింద అడిగే అవకాశం ఉంటుందమ్మా. అండ్ రైట్ టు సబ్సిక్వెంట్ షేర్స్. సో వెనెవర్ ఎవరైనా ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు వాడి షేర్ సెటిల్ చేయకుండా రిమైనింగ్ పార్ట్నర్స్ యూస్ చేసుకొని వాళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తే ఆ ప్రాఫిట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎలా రికవర్ చేసుకోవాలి, ఇంట్రెస్టా ప్రాఫిటా, ఈ పాయింట్స్ గురించి. అలాగే అడ్మిషన్స్ బై ఏ పార్ట్నర్, అడ్మిషన్స్ అంటే రిప్రజెంటేషన్స్ మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, రైట్? అలాగే డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫార్మ్ విత్ కోర్ట్ ఆర్డర్, వితౌట్ కోర్ట్ ఆర్డర్, ఈ 2 టాపిక్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ప్రాక్టికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, థియరీ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ డిజల్యూషన్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద కన్సిక్వెన్సెస్? దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ పార్ట్నర్షిప్. ఒక పార్ట్నర్షిప్ వ్యాలిడ్ అవ్వాలంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మనకు ఉన్నాయి కదా ఇనిషియల్లో. అలాగే ట్రూ టెస్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 6 ఇవి 2. అలాగే రైట్స్ అండ్ డ్యూటీస్, రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ పార్ట్నర్స్, ఇవన్నీ మనం దేంట్లో కన్సిడర్ చేయాలి? ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. అండ్ ఫైనలీ అవర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఈ ఎన్ఏ యాక్ట్లో మనం మీనింగ్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, దాని ఎసెన్షియల్స్, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, డెఫినేషన్స్, ఎసెన్షియల్స్, పార్టీస్, ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ నెగోషియేషన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద థియరీ క్వశ్చన్. అండ్ డిజోనర్ ఆఫ్ ఏ చెక్, సెక్షన్ 138, 139, 140, టైమ్ లిమిట్ 30 + 15. ఎప్పుడైతే డిజోనర్ అవ్వగానే 30 days లోపు నోటీస్ ఇవ్వాలి, అలాగే అక్కడ నుంచి 15 days లోపు పేమెంట్ రావాలి. పేమెంట్ రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళచ్చు? కోర్టులో షూ చేయొచ్చు. నెక్స్ట్ రూల్స్ యాజ్ టు కాంపన్సేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేర్ ద ప్రెజెంట్మెంట్ ఈజ్ అన్నెసెసరీ, ప్రెజెంట్మెంట్ ఎప్పుడు చేయని అవసరం లేదు అన్న కేసెస్ కూడా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, బేర్ ఇన్స్ట్రుమెంట్, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్, ఫారెన్, అంబిగ్యూయస్, ఇన్చాయిట్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ. అలాగే రూల్స్ ఫర్ ప్రెజెంట్మెంట్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్కి. అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్టర్ సైట్, ఈ క్వశ్చన్ కూడా మనకి థియరీ క్వశ్చన్ కింద చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్ 6 marks ఆఫ్ ఏ థియరీ క్వశ్చన్. ఈ థియరీ క్వశ్చన్ అనేది మనం చాలా సింపుల్గా ఫాస్ట్గా చదివే వన్ ఆఫ్ ద చాప్టర్, ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సోర్సెస్ ఆఫ్ లా, టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా. సో మనకి సుప్రీం కోర్ట్, హై కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, మెట్రోపాలిటన్ కోర్ట్స్, ఈ క్వశ్చన్స్ అనేవి. అలాగే సెబీ, ఐబీబీఐ, ఆర్బీఐ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉన్నారు. అలాగే ప్రొసీజర్ టు మేక్ ఏ లా, ఈ క్వశ్చన్స్ అన్ని మనకి విత్ రెస్పెక్ట్ టు ఐఆర్ఎఫ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఈ ఎల్ఎల్పి యాక్ట్ కూడా వీ మే ఎక్స్పెక్ట్ 6 marks. బట్ ప్రీవియస్ వర్షన్స్ అన్నింటిలో మనం చూసుకుంటే థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవాడు. బట్ ఫ్రమ్ మే అటెంప్ట్ ఆన్వర్డ్స్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్ ఆల్సో. సో ఈ అటెంప్ట్ నుంచి మనం రెండింటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అయితే థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ప్రాక్టికల్ క్వశ్చన్. కానీ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ టు లెర్న్ అండ్ టు రిమెంబర్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఎల్పి, స్మాల్ ఎల్ఎల్పి, పార్ట్నర్స్ అండ్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ గురించి మనం కన్సిడర్ చేయాలి. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఎల్ఎల్పి, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎల్ఎల్పి, సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 వెరీ ఇంపార్టెంట్ మా. అలాగే రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎల్ఎల్పి, సెక్షన్ 13 వస్తుంది. అలాగే స్టెప్స్ టు ఇన్కార్పొరేట్ ఎల్ఎల్పిని ఇన్కార్పొరేట్ చేయడం అంటే 3 steps, ఈ ఫామ్ 1, ఈ ఫామ్ 2, ఈ ఫామ్ 3.
అలాగే చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఎల్ఎల్పి నేమ్ని చేంజ్ చేయాలంటే సెక్షన్ 17. అలాగే డిఫరెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఎల్ఎల్పి వర్సెస్ పార్ట్నర్షిప్ ఫామ్, ఎల్ఎల్పి వర్సెస్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. నెక్స్ట్ స్పెషల్ కాంట్రాక్ట్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి 2 ఉంటాయి, ఒకటి జనరల్ ప్రొవిజన్స్, 2 స్పెషల్ కాంట్రాక్ట్స్. దాంట్లో స్పెషల్ కాంట్రాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్పెషల్ కాంట్రాక్ట్స్లో ఫస్ట్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీ, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ గురించి మనం కన్సిడర్ చేయాలి, టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్నర్ అండ్ పానీ, అలాగే ప్లెడ్జ్ బై నాన్ ఓనర్, టైప్ ఆఫ్ లీన్. ఇవన్నీ మనం బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్లో కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ, ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీలో రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ ఎన్ష్యూర్డ్ 2 మార్క్స్ అడిగే అవకాశం ఉందమ్మా ఈ చాప్టర్ నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్. అలాగే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ షూరిటీస్ లయబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ ఏ సిచ్యువేషన్స్లో, బై రివకేషన్, బై కాండక్ట్ ఆఫ్ క్రెడిటర్, బై ఇన్వాలిడేషన్. అండ్ రైట్స్ ఆఫ్ షూరిటీస్లో క్రెడిటార్స్, ప్రిన్సిపల్ డెటార్, కో షూరిటీస్, ఎప్పుడు వీళ్ళ మీద ఉండే రైట్స్ ఏంటి. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో ఏజెన్సీ బై ఎస్టోపిల్, రాటిఫికేషన్, నెసెసిటీ. అలాగే అథారిటీ ఇన్ ఎమర్జెన్సీ, సబ్ ఏజెంట్ అండ్ సబ్స్టిట్యూట్ ఏజెంట్ గురించి చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి మీద ఉన్న డిఫరెన్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మా. అలాగే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఏజెంట్, ప్రిన్సిపల్స్ లయబిలిటీ టు ఏజెంట్స్ టు థర్డ్ పార్టీస్, అండ్ దాంతోపాటుగా ఇర్రివోకబుల్ ఏజెన్సీ, అంటే ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ అంటాం. దీని మీద మనకి లాస్ట్ 2 అటెంప్ట్స్ నుంచి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, దట్టు కంపల్సరీ క్వశ్చన్లో అడుగుతున్నారు మా. ఓకే. అండ్ లాస్ట్ జనరల్ ప్రిన్సిపల్స్. ఈ జనరల్ ప్రిన్సిపల్స్లో హూ కెన్ పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ అంటే పర్ఫార్మెన్స్ చాప్టర్లో ఉండేది మా. అలాగే జాయింట్ లయబిలిటీస్ ఆఫ్ ఎ ప్రామిసర్, జాయింట్ లయబిలిటీస్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద కేసెస్. అలాగే అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్ దీని గురించి. అలాగే టైప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ విత్ మ్యూచువల్ కన్సెంట్, అలాగా డిశ్చార్జ్ అవ్వడానికి వాట్ ఆర్ ద కేసెస్. అలాగే సెక్షన్ 39 ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అలాగే టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, క్వాంటమ్ మెరిట్, అదర్ రెమెడీస్. ఇవన్నీ మనం ఏం చేయాలి, ముందు కన్సిడర్ చేసిన తర్వాత ఫర్దర్ టాపిక్స్లో పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ యొక్క డిఫరెన్స్ క్వశ్చన్, ఇవన్నీ మనకి 3 క్వశ్చన్స్ యాస్టీస్గా ఉంటాయి. దీంట్లో నువ్వు మెయిన్ డిఫరెన్స్ క్వశ్చన్ అలాగే ఈ టాపిక్స్ మీద నీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఏ క్వశ్చన్ అయినా సరే ట్యాకిల్ చేయొచ్చు. నెక్స్ట్ కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్. ఇవి డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ చాప్టర్ నుంచి పర్టికులర్గా రిపిటేటివ్గా అడుగుతున్నాడు థియరీ క్వశ్చన్. డెఫినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎఫెక్ట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వాజీ కాంట్రాక్ట్స్ టైప్స్ ఉన్నాయి కదా, అవి వాటిని కన్సిడర్ చేయాలి. కంటింజెంట్ కాంట్రాక్ట్, దాని ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ని కన్సిడర్ చేయాలి. అలాగే వేజరింగ్, లుక్స్ లైక్ ఏ వేజర్, వాయిడ్ అయితే ఉంటాయి, లుక్స్ లైక్ ఏ వేజర్ వ్యాలిడ్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి, వాటిని కన్సిడర్ చేయాలి. డాక్ట్రైన్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్, డాక్ట్రైన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్, వీటిని కన్సిడర్ చేయాలి. అలాగే అపోజిట్ టు పబ్లిక్ పాలసీమా, ఇది ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్ కింద అడిగే అవకాశాలు ఉన్నాయి, లేదా 1 or 2 పాయింట్స్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ రివొకేషన్ రూల్స్, అండ్ వీటితో పాటుగా రివొకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో జనరల్ ప్రిన్సిపల్స్ నుంచి మన లాస్ట్ ప్రతి చాప్టర్ని కవర్ చేసుకుంటూ ఏ చాప్టర్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ వీటిని మనం కన్సిడర్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా చదువుకొని రివైజ్ చేసుకొని లా ఎగ్జామ్ని బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మా. బాయ్.